ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ఆడువ ద్వేషి పరబడివా. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మనము పంచతన్మాత్ర సంధి యందు రెండవ పద్యాన్ని చెప్పుకున్నాం. రెండవ పద్యంలో ప్రణవ ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు 3 నామములతో 3 స్థానములందు 15, 21, 24 రూపములతో ఈ శరీరమునందు ఉండి మనలో ఉండేటటువంటి 72,000 నాడులయందు ఉండి నియంత్రిస్తూ సూర్య కిరణములు ఏ విధంగా మనకు ఈ 72,000 కిరణాలు అంటే 36,000 స్త్రీనాడులు పుంనాడులు అని సూర్యరశ్మిగత అయినటువంటి ఆ భగవంతుడు ఈ 72,000 నాడులందు ఉండి ప్రకాశమానుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇక 3వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు శాస్త్రంలో చెప్పినటువంటి మనకు ఒక జీవికి 4 దేహాలు ఉంటాయి. స్వరూపదేహము, జీవము లేదా ఆత్మ, ఏ పేరుతో పిలిచిన స్వరూపదేహం ఒకటి, దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహము, దానిపైన మన కంటికి కనబడేటటువంటి స్థూల దేహము. ఈ 4 దేహములందు ఏ దేహమునందు ఏ రూపముతో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. ಜೀವಲಿಂಗಾನಿರುದ್ಧ ಸ್ಥೂಲ ಕಳೇವರಗಳಲ್ಲಿ ವಿಶ್ವತುರಗಗ್ರೀವ ಮೂಲೇಶಾಚ್ಯುತತ್ರಯ ಹಂಸಮೂರ್ತಿಗಳ ಈ ವಿಧ ಚತುಸ್ಥಾನದಲ್ಲಿ ಶಾಂತಿವರನ ಈರೆರಡು ರೂಪದಿ ಭಾವಿಸುವುದೇಕೋನ ವಿಂಶತಿ ಮೂರ್ತಿ ಸರ್ವತ್ರ. ಪದಚ್ಛೇದము. ಜೀವ ಲಿಂಗಾನಿರುದ್ಧ, ಲಿಂಗ ಪ್ಲಸ್ ಅನಿರುದ್ಧ, ಲಿಂಗಾನಿರುದ್ಧ, ಸ್ಥೂಲ ಕಳೇವರಗಳಲ್ಲಿ ವಿಶ್ವ ತುರಗಗ್ರೀವ ಮೂಲೇಶ ಅಚ್ಯುತತ್ರಯ ಹಂಸಮೂರ್ತಿಗಳ ಈ ವಿಧ
ಚತುಸ್ಥಾನದಲ್ಲಿ ಶಾಂತಿವರನ ಈರೆರಡು ರೂಪದಿ ಭಾವಿಸುವುದೇಕೋನವಿಂಶತಿ. భావిಸುವುದು ಏಕೋನವಿಂಶತಿ, భావిಸುವುದೇಕೋನವಿಂಶತಿ మూర్తి సర్వత్ర. ఇక ప్రతిపదార్థము జీవుని స్వరూప దేహమునందు, లింగ శరీరమునందు, అనిరుద్ధ శరీరమునందు, స్థూల దేహమును కళేవర ఈ అంటే స్వరూప, లింగ, అనిరుద్ధ, స్థూల దేహములందు విశ్వరూపి భగవంతుడు, తురగగ్రీవ హయవదన నామక భగవంతుడు, మూలేశ నామక శ్రీమన్నారాయణుడు, అచ్యుత అనంత గోవింద అనేటటువంటి రూపత్రయముల హంసమూర్తుల అంటే క్రమంగా ఈ భగవద్రూపములు, ఈ రూప చతుష్టయములు ఈ క్రమంగా అంటే స్వరూప, లింగ, స్థూల, అనిరుద్ధ, స్థూల దేహములందు చతుస్థానములందు శాంతివరన శాంతిపతి అయినటువంటి శాంతినామక లక్ష్మీదేవి పతి అయినటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు ఈరెరడు 2x2 4 రూపములతో సర్వత్ర అంటే ఈ స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము ఈ అన్ని దేహములందు ఏకోనవింశతి మూర్తి. వింశతి అంటే 20, ఏక అంటే 1, ఊన అంటే తక్కువ అంటే 20 - 1 = 19. 19 రూపములు ఈ మన 4 దేహములందు ఉన్నాయి అని నీవు ఉపాసన చెయ్యాలి, భావిసువుదు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యము, మనకున్నటువంటి 4 దేహములందు స్వరూపదేహమునందు విశ్వరూపము, లింగ శరీరమునందు హయగ్రీవ రూపము, అనిరుద్ధ శరీరమునందు మూలేశనామక శ్రీమన్నారాయణుడు లేదా అనిరుద్ధ రూపము, ఇక స్థూల దేహమునందు నారాయణ రూపము అంటే హంసనామక నారాయణ రూపములు ఉన్నాయి. లేదా అచ్యుత, అనంత, గోవింద మరియు హంస అంటే అచ్యుత భగవద్రూపము స్వరూపదేహమునందు, అనంత రూపము లింగదేహమునందు, గోవింద రూపము అనిరుద్ధ దేహమునందు, హంస రూపము స్థూల దేహమునందు ఈ 4 దేహములయందు శాంతిపతి అయినటువంటి శాంతినామకురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు ఈ 4 దేహములందు ఎన్ని రూపాలతో ఏకోనవింశతి మూర్తి 19 రూపాలు. ఏవి? 5 భూతములు అంటే పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు మొత్తం 15. ఈ 4 విశ్వ, హయగ్రీవ, అనిరుద్ధ, తర్వాత నారాయణ లేదా హంస లేదా అచ్యుత, అనంత, గోవింద, హంస ఈ 4 భగవద్రూపాలు 4 దేహాలలో ఉండి 19 రూపములతో అనిరుద్ధ రూపి భగవంతుడు ఈ 4 దేహములందు ఉన్నాడు అని మనం ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనకు 4 దేహాలు ఉన్నాయి అనేటటువంటి జ్ఞానము ఫస్ట్ కలిగితే ఏ దేహంలో ఏ భగవద్రూపము ఉన్నది తర్వాత ఉపాసన చేసేది. మొదట మనకు 4 దేహాలు ఉన్నాయి అనేటటువంటిదే మనకు జ్ఞానం లేదు, అంటే బేసిక్ జ్ఞానం లేదు మనకి. అసలు ఇంకా లోతుగా వెళితే ఈ దేహము వేరు, నేను వేరు అనే జ్ఞానమే అసలు లేదు. ఈ దేహమే నాది అనుకుంటూ ఉన్నాము. ఈ దేహము నేను కాదు, నేను ఈ దేహము కాదు, ఈ దేహము వేరు, నేను వేరు. అదే
కనకదాసుల వారు చెబుతూ ఉన్నారు, ಏಸು ಕಾಯಂಗಳ ಕಳೆದು 84 ಲಕ್ಷ ಯೋನಿಗಳು దాటి ಬಂದ ఈ శరీర తానల్ల తన్నదల్ల అని చెబుతూ ఉన్నారు. మానవ జన్మ రావాలి అనంటే 84 లక్ష రకములైనటువంటి ఆ యోనులందు ఒక్కొక్క రకమునందు కొన్ని కోట్ల జన్మలు దాటితే, కొన్ని కోట్లాది జన్మలు దాటితే సుకృతము చేత ఈ మనుష్య జన్మ వస్తుంది. ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు మనకు ఈ దేహమే నేను, నేనే ఈ దేహము అని మనము అపోహపడకూడదు. ఈ దేహము వేరు, నేను వేరు. ఇది మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. ఎవడైనా చనిపోతే ఏం చెబుతూ ఉన్నారు? దేహము పోయింది అని చెప్పరు, ప్రాణము పోయింది అని చెబుతూ ఉన్నారు. అంటే మనకు స్పష్టంగా లోకంలో తెలుస్తూ ఉన్నది, దేహము వేరు, జీవుడు వేరు. ఈ దేహములో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఉన్నంతకాలము ఈ దేహానికి చేష్ట ఉంటుంది. వాడు కదులుతాడు, మాట్లాడతాడు, అన్ని పనులు చేస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రాణము వెళ్ళిపోతుందో, జీవుడు ఈ దేహము నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ దేహము పడిపోతుంది. ఆ దేహము ఒక జడ పదార్థం అంతే. ఒక కట్టెలాగా ఏదో ఇంకొక జడ పదార్థం వలె దాన్ని చూస్తాం. దానిలో చలనం ఉండదు, జడత్వం వచ్చేస్తుంది. అంటే చేష్టారహితం అయిపోతుంది. ఇది మనకు జీవితంలో ప్రతినిత్యము మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఉదాహరణ కావాలంటే, ఒక దోమను మనం చంపుతున్నాం. దోమ అత్యంత చిన్నది. ఆ దోమ చనిపోయింది అని చంపినప్పుడు దోమ చచ్చిపోయింది. దోమ చచ్చిపోయిందంటే ఏది? ఆ దోమలో మనము చంపినప్పుడు ఆ దోమలో ఉండేటటువంటి ఆ జీవం వెళ్ళిపోయింది. మనకు జీవం కనబడటంలే, దోమ దేహం మాత్రం కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఎవడైనా చనిపోతే ఆ దేహము మనకు కనబడుతున్నదే కానీ ఆ దేహంలో ఉండేటటువంటి జీవుడు కనబడటం లేదు. కాబట్టి ముఖ్యంగా మనము జీవుడు వేరు, దేహము వేరు అనేటటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ దేహము నాది అనుకున్నప్పుడే మనకు బాధ, దుఃఖము కలుగుతుంది. అందుకే అహంకారము, మమకారము. అహంకారం నేను అన్నది, మమకారము ఇది నాది అన్నది. ఈ దేహము నాది కానటువంటి దేహాన్ని నాది అనుకోవటం మమకారం. నేనే ఈ దేహము, ఈ దేహము నేను కాదు. అయితే నేను కానటువంటి దేహాన్ని నేను అని అనుకోవడమే అహంకారం. ఎప్పుడైతే ఆ జీవుడు దేహం నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ దేహాన్ని కాల్చినా, కొట్టినా, నరికినా ఏమీ కాదు. ఎందుకు? అక్కడ ప్రాణం లేదు, జీవుడు లేదు. అదే జీవుడు ఉన్నటువంటి దేహాన్ని కొట్టితే, గిల్లితే నొప్పి కలుగుతుంది. కాబట్టి జీవుడు వేరు, దేహము వేరు అనేటటువంటిది ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. అయితే ఈ దేహము ఇంకా మనకు అర్థం కావాలి అని అంటే, ఒక మొబైల్ ఉన్నది, మొబైల్ ఇన్స్ట్రుమెంట్. 1.5 లక్ష 2 లక్షల ఐఫోన్ కొనుక్కుంటాం మనం. అది 17 ప్రోనో ఏదో లేటెస్ట్ది కొనుక్కుంటాం. అది దేహం అయితే దానిలో సిమ్ అనేటటువంటిది జీవము అని అనుకోవాలి. ఆ సిమ్ లేకపోతే 2 లక్షల ఐఫోన్ కూడా దేనికి పనికిరాదు. పిల్లలు ఆడుకునేటటువంటి ఆట వస్తువులాగా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది, అంతా ఉంది. ప్రాణమైనటువంటి ఆ మొబైల్ పనిచేయడానికి కావలసినటువంటి ఆ చేష్టను కలిగించేటు సిమ్ లేదు. సిమ్ లేనటువంటి ఐఫోన్ ఏ విధంగా ఉపయోగపడదో అదేవిధంగా జీవుడు లేని ఈ దేహము నిరర్థకము. కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవలసినటువంటిది జీవుడు వేరు, దేహము వేరు. ఇక ఎప్పుడు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకు కొద్దిగా ఆస్తికత, ఆధ్యాత్మికత పెరుగుతుంది.
మనకు 4 దేహాలు ఉన్నాయని శాస్త్రం చెబుతూ ఉన్నది. నేను జీవుడు. ఆ జీవుడు నేను అనేటటువంటిది అనుభవానికి వస్తూ ఉన్నది. నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను అనేటటువంటిది ఈ దేహానికి రాదు. ఈ దేహంలో ఉండేటటువంటి జీవుడు ఆ దేహము ద్వారా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే సిమ్ కనబడకుండా మనకు మైక్రో సిమ్ లోపల ఉండి, ఇంకా ఈ సిమ్ భౌతికంగా సిమ్మే లేకుండా ఐఫోన్లో ఈ సిమ్ ఉండి ఆ మొబైల్ ద్వారా అన్ని పనులు ఎలా చేస్తుందో, అదేవిధంగా కంటికి కనబడకుండా జీవుడు ఈ దేహంలో ఉండి ఒక ఈ సిమ్ లాగా ఉండి వీడు ఈ దేహము ద్వారా నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, కష్టంగా ఉన్నానని అనుభవం వస్తూ ఉన్నది. ఆ అనుభవాన్ని అనుభవించేటటువంటి వాడు జీవుడు. అది కనబడదు, అనుభవానికి వస్తుంది. ఇక దానిపైన అంటికొన్నటువంటి లింగదేహము కంటికి కనబడదు. మన సంసారానికి కారణభూతమైనటువంటిదే ఆ లింగదేహము. త్రిగుణాత్మకమై మనకు అంటికొని ఉంటుంది. ఏ విధంగా అంటే ఎన్ని యాసిడ్లు పోసినా అది పోదు. ఎంత గట్టిగా అంటుకొని ఉంటుంది అని అంటే సప్లయర్స్ పాత్రలకు అంటుకొన్నటువంటి మసిలాగా ఆ మసిని పోగొట్టాలని యాసిడ్ వేస్తే పాత్రకు రంధ్రం పడుతుందే కానీ మసిపోదు. ఆ విధంగా అనాది మన కర్మలను అనుసరించి ఆ లింగదేహం అంటుకొని ఉంటుంది. అదే మన ఈ సంసారానికి కారణభూతమైనటువంటిది. దానిపైన అనిరుద్ధ దేహం ఉంటూ ఉన్నది, సూక్ష్మ శరీరము. అది మనకు కనబడదు. దానిపైన మనకు స్థూల దేహం, ఈ స్థూల దేహం కనబడుతుంది. మనకు అనుభవానికి వచ్చేటటువంటిది స్వరూపదేహము, కంటికి కనబడేటటువంటిది స్థూల దేహము, కంటికి కనబడకుండా మన అన్నింటికి కారణమైనటువంటిది లింగదేహము, తర్వాత దానిపైన ఉన్నటువంటి సూక్ష్మ శరీరము అనిరుద్ధ దేహము. ఈ విధంగా మనకు 4 శరీరాలు ఉన్నాయి. మనము స్వరూపదేహంతో కానీ, లింగదేహంతో కానీ, అనిరుద్ధ దేహంతో కానీ మనం ఏ పనులు చేయలేం, సాధన చేయలేం. ఎలాగా ఒక సిమ్ మాత్రమే ఉంటే ఎలా పని చేయదో, సిమ్ము ఉండి తరువాత బ్యాటరీ లేకపోతే మొబైల్ ఎలా పని చెయ్యదో, సిమ్ ఉండి బ్యాటరీ ఉండి మొబైలు ఉండి ఎయిర్టెల్లో తర్వాత ఆపరేటర్ వాడు యాక్టివేట్ చేయకపోతే మొబైల్ ఎలా పని చెయ్యదో, అదేవిధంగా మనకు ఈ స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము ఒక మొబైల్లో ఉన్నటువంటి ఒక సిమ్ స్వరూపదేహం అయితే, లింగదేహము బ్యాటరీ అయితే, అనిరుద్ధ దేహము కనబడనటువంటి ఆ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్ ఎయిర్టెల్లో, జియోనో, బిఎస్ఎన్ఎల్లో వాడైతే, స్థూల దేహము కంటికి కనబడేటటువంటి మొబైల్ ఇన్స్ట్రుమెంట్. ఈ విధంగా ఒక్క మనిషి కనిపెట్టినటువంటి మొబైల్లోనే ఇంత వ్యవహారం ఉన్నది, ఇంత వ్యవస్థ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఇక భగవంతుని యొక్క సృష్టిలో ఈ మనము భగవంతుని చేత సృష్టింపబడుతున్నటువంటి ఈ దేహంలో ఎంత వ్యవస్థ ఉన్నది అంటే ఈ 4 దేహాలు ఉన్నాయి. ఈ 4 దేహాలలో అదే చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. స్వరూపదేహంలో విశ్వరూపి భగవంతుడు, లింగ శరీరంలో హయగ్రీవ రూపి భగవంతుడు, అనిరుద్ధ శరీరంలో అనిరుద్ధ రూపి భగవంతుడు, స్థూల దేహంలో నారాయణుడు, నారాయణ రూపం అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ హంస పేర్లు వేరే, అన్నీ భగవంతుడే. భగవంతునికి భగవంతుని రూపములకు అవతారములకు తేడా లేదు. అది మధ్వ సిద్ధాంతము. ఈ క్రమంగా ఈ 4 దేహాల్లో ఈ 4 రూపాలు, లేదా స్వరూపదేహంలో అచ్యుత రూపము, లింగ శరీరంలో అనంత రూపము, అనిరుద్ధ శరీరంలో గోవింద రూపము,
స్థూల శరీరంలో హంస రూపము ఈ విధంగా 4 శరీరములందు అదే చెబుతూ ఉన్నారు. ఈ విధ చతుస్థానದಲ್ಲಿ ఈ 4 శరీరములందు భగవంతుడు అనిరుద్ధ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంతి రూపాన్ని దాలుస్తుంది, శాంతి నామకురాలవుతుంది. వాసుదేవ రూపాన్ని దాల్చినప్పుడు మాయానామకురాలవుతుంది. ప్రద్యుమ్న నామ రూపి అయినప్పుడు కృతినామకురాలవుతుంది. ఈ విధంగా ఆ శాంతిపతి అయినటువంటి శాంతినామకురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు ఈ 4 రూపములతో ఈ 4 దేహములందు ఉంటూ ఎలా ఉంటూ ఉన్నాడు అనంటే ఏకోనవింశతి మూర్తి. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా వింశతి అంటే 20, ఏక అంటే 1, ఊన అంటే మైనస్ అని, అంటే 19, 20 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 19. ఈ 19 రూపములతో భగవంతుడు ఈ 4 దేహములయందు ఉండి మన చేత ఈ ప్రతినిత్యము మనం చేసేటటువంటి ఏమి పనులున్నాయో ఆ పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు. చేసి అందరి జీవుల చేత ఈ జగద్ వ్యాపారాన్ని భగవంతుడు అనుక్షణము నడిపిస్తూ ఉన్నాడు. వాడు ఒక్క క్షణము విరామము తీసుకుంటే ఈ జగత్తంతా ఒక్క క్షణకాలము స్థగితమైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది, స్టాండ్ స్టిల్ అయిపోతుంది. మన భాషలో చెప్పాలి అని అంటే ఈ మన దేహంలో ఒక భగవంతుడే కాకుండా తత్వాభిమాని దేవతల గురువైనటువంటి వారికి ప్రభువైనటువంటి నాయకుడైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు 24 మంది తత్వాభిమాని దేవతలు వీళ్ళందరూ ఉంటే అంటే బింబరూపి భగవంతుడు జీవోత్తముడైనటువంటి వాయుదేవుల వారు వారి కింద తత్వాభిమాని దేవతలు వీళ్ళందరూ ఈ దేహంలో ఉంటే ఈ దేహము పనిచేస్తుంది, లేకపోతే లేదు. వాయుదేవుల వారు ఉండి మనకు తెలియకుండా 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియను వారు జరిపిస్తే మనం ఉంటాం, లేకపోతే లేదు. దానినే శ్రీపాదరాజ తీర్థుల వారు మధ్వనామంలో చెబుతూ ఉన్నారు. కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిಸುವ పరమ ముఖ్య ప్రాణ తొలగలా దేహవను అరితు పెణవెందు పేళ్వరు బుధజన. ఇంద్రియాభిమాని దేవత వెళ్ళిపోతే గుడ్డివాడు, చెయ్యి అభిమాని దేవత వెళ్ళిపోతే అవిటివాడు, కాలు అభిమాని దేవత వెళ్ళిపోతే కుంటివాడని అంటారే కానీ చనిపోయినాడు అని అనరు. అదే వీళ్లకు అధిపతి అయినటువంటి పరమ ముఖ్య ప్రాణుడైనటువంటి వాయుదేవుల వారు వెళ్ళిపోతే శవము అని పిలుస్తారు జ్ఞానులు. కాబట్టి మన యొక్క ఈ 4 దేహములందు భగవంతుడు ఇన్ని రూపములతో ఉండి 24 తత్వాభిమాని దేవతలను నియంత్రిస్తూ వారి నుండి ఇంద్రియముల ద్వారా మన అందరి చేత మన పనులను మనం ఏమేమి చెయ్యాలో మన స్వరూప గుణానికి అనుగుణంగా మన కర్మానుసారంగా వాడు పనులను చేయించి ఆ కర్మ ఫలాలను మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఈ సాధన శరీరము ఇచ్చినాడు భగవంతుడు. తెలివి మనకు మాత్రమే ఇచ్చినాడు, క్రిమి కీటక పశు పక్షాదులకు ఇవ్వలేదు. కాబట్టి శాస్త్రము చదివి అధ్యయనం చేసి మననం చేసి దానిని మనసులో ధారణ చేసి ఆ భగవంతుడు మనలో ఉండి ఇన్ని పనులను చేయిస్తున్నాడు అనేటటువంటి ఆ జ్ఞానముతో భగవంతుణ్ణి సదా జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము స్మరించినప్పుడు ధ్యానించినప్పుడు మన జన్మ సార్థకమవుతుంది అని చెప్పటానికే శాస్త్రములో చెప్పినటువంటి విషయాలన్నింటినీ జగన్నాథదాసుల వారు హరికథామృత సారమునందు ఒక్కొక్క సంధియందు కొన్ని విషయాలను క్రోడీకరించి మనకు మనస్సుకు హత్తుకునే విధంగా చెబుతున్నారు అని చెబుతూ రేపు కలుషవిల్లದ దర్పణది ప్రతిఫలిసి సర్వ పదార్థಗಳು కంగొಳಿಸುವಂದది అనేటటువంటి 4వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.